హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2012కు ముందు మనలో చాలా మంది కూడా యుగాంతం గురించి ఎంతగానో భయపడ్డారు. కానీ యుగాంతం రాకపోవడంతో ఒక పెద్ద సమస్య తప్పిందని సంబరపడ్డారు. కానీ నిజానికి చెప్పాలంటే 2012లో యుగాంతం జరిగిందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అదేంటి 2012లో యుగాంతం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని అనుకుంటున్నారా? సో దానికి సంబంధించిన వివరాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. 2012లో యుగాంతం అనేది జరిగింది. కాకపోతే అది ప్రస్తుతం మనం అనుసరిస్తున్న క్యాలెండర్ ప్రకారం కాదు, అసలైన క్యాలెండర్ ప్రకారం. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న క్యాలెండర్ అసలైన క్యాలెండర్ కాదు. ఇది మార్పులు జరిపిన తర్వాత మనం అనుసరిస్తున్న క్యాలెండర్. అసలు పూర్వం మన క్యాలెండర్ అనేది 13 నెలలుగా ఉండేది. దాన్ని మార్పులు చేసి 12 నెలలుగా మార్చారు. 13 నెలలుగా ఉన్న సమయంలో ప్రతి నెలకి కేవలం 28 రోజులు మాత్రమే ఉండేవి. అలా ప్రతి నెలకి ఉన్న 28 రోజులతో మన సంవత్సరానికి 364 రోజులు మాత్రమే ఉండేవి. మీరు నమ్మకపోతే ఇది అర్థం చేసుకోండి, మీకే నిజమేంటి అనేది అర్థమవుతుంది. సాధారణంగా సెప్టెంబర్ అంటే 7వ నెల, కానీ మన క్యాలెండర్ లో సెప్టెంబర్ అనేది 9వ నెలగా ఉంటుంది. అలాగే ఆగస్ట్ అంటే 8, కానీ ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 10వ నెలగా ఉంటుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు మనం ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్ మార్పులు జరిపిన క్యాలెండర్ అని. ఓకే, క్యాలెండర్ మారొచ్చు, కానీ యుగాంతం ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మన పాత క్యాలెండర్ ని అనుసరించే ఒక దేశం ఇప్పటికీ ఉంది, అదే ఎథోపియా. అక్కడ ఇప్పటికీ 2017 అన్న సంవత్సరమే నడుస్తుంది. అంటే మనం కరోనా లాంటి క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు, అనగా 2019, 2020 సంవత్సరంలో ఒరిజినల్ క్యాలెండర్ ప్రకారం ఇథోపియాలో 2012 అన్న సంవత్సరమే నడుస్తుంది. అది యుగాంతంలా వ్యాపించి ఎంత మంది ప్రాణాలని బలి తీసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఒరిజినల్ క్యాలెండర్ ప్రకారం 2012లో యుగాంతం జరిగిందన్నమాట. నిజంగా ఇది షాకింగ్ విషయం కాదు.